హాయ్ అండి, అందరికీ హ్యాపీ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నేను ఉషశ్రీని. ఇప్పుడు ఒక మంచి రుచికరమైన రెసిపీతో వచ్చానండి. కానీ దాని పేరేంటో నాకు తెలియదు. ఎందుకంటే ఇంట్లో ఉన్నవాటితో టేస్టీగా వేడిగా చేసుకోవాలని ఉంది. అయితే రకరకాల వంటలు చేసుకోవడానికి గిన్నెలు ఎక్కువ పడుతుంటే ఈ చలికి అంట్లు తోముతుంటే చేతులు జివ్వుమని లాగేస్తున్నాయండి. అస్సలు చలి భరించలేకుండా ఉన్నామండి. ఈ చలిలో నీళ్ళలో తడుస్తూ నీళ్ళలో అంట్లు తోముతూ ఉండాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంది. అందుకని ఒక్కొక్కసారి విపరీతం చలిగా ఉంది అనేటప్పుడు ఏంటంటే తక్కువ గిన్నెలు అయితే చాలు, కానీ టేస్టీగా ఉండాలి, వేడివేడిగా ఉండాలని సింగిల్ పార్ట్ డిష్ లాగా చేస్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు కూడా అదే విధంగా ఇంట్లో ఉన్న కాయగూరలతో ఇంట్లో ఉన్న వాటితో చేస్తున్నాను. కనుక దీని నామకరణం మీరే చేసుకోండి. నాకైతే పేరు తెలీదు. వెజిటబుల్ రైస్ అనుకోవచ్చు, మసాలా రైస్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోండి. ముందుగా అయితే దీనికోసం కొన్ని పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా, అలాగే కొద్దిగా ధనియాలు, కొద్దిగా కొబ్బరి ముక్కలు, చిన్న అల్లం ముక్క ఉంది, అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి. అదే రవే ఉన్నాయి కనుక అవి వేసేది కాస్త ఎక్కువ ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కలిపి మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టీల్ కుక్కర్ పెట్టుకున్నాను. కాస్త నూనె వేసుకొని ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ ముద్ద వేసుకుంటున్నాను. ఇందులో ధనియాలు ఉండటం వల్ల పొడి పొడిగా ఉంది. అల్లం వెల్లుల్లి ఎక్కువగా ఉంటే అది కొంచెం మనకు ముద్దగా వస్తుంది. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందాలు మిక్సీలో ఒక యాలక్ పండు అన్న వేసుకోవచ్చు. ఇప్పుడు వేరేగా తుంచైనా వేయచ్చు. యాలక్ పండు స్వీట్స్కే కాదండి, ఇలా ఎప్పుడైనా మనం రైస్ చేసుకునేటప్పుడు కూడా ఒక్క యాలక్ పండు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట. యాలక్ పండు కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత నేను ఆల్రెడీ అన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మంచి సీజన్ కదా, అన్ని రకాల కూరగాయలు ఉంటాయి కనుక అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. క్యాప్సికమ్, అలాగే గ్రీన్ పీస్, బీన్స్, క్యారెట్, ఉల్లిపాయలు కూడా అనమాట. ఇంక ఇందులో క్యాబేజీ, కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పటికే ఎక్కువ అయిపోయి ఒక పెద్ద ప్లేట్ నిండా కూరగాయలు ఉన్నాయి కదా, ఇంకా క్యాబేజీ, కాలీఫ్లవర్ నేను వేయలేదనమాట. కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. ముందుగా ఉల్లిపాయలు వేసి తర్వాత ఒకదాని తర్వాత అన్నీ వేసేసాను. కాకపోతే క్యాప్సికమ్ మాత్రం లాస్ట్లో వేసాను, ఎందుకంటే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి కదా. నేను ఆల్రెడీ బియ్యం కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. బాస్మతి రైస్ కాదండి, మామూలు రైసే అనమాట. కూరగాయలన్నీ వేసేసిన తర్వాత లాస్ట్లో క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాను. మరీ ఎక్కువగా వేగక్కర్లేదండి, కాస్త కొద్దిగా వేగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకున్నాను. బియ్యం వేయక ముందే రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసానండి. బియ్యం వేసేసిన తర్వాత ఒకసారి నెమ్మదిగా కలుపుకుంటే బియ్యం నానబెట్టి ఉన్నాయి కదా, చివికిపోకుండా ఉంటాయి అనమాట. 1.5 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వేసుకున్నానండి. ఇంకా బిరుసుగా కావాలంటే కొంచెం తగ్గించవచ్చు, కానీ కూరగాయలు కూడా ఉడకాలి కదా, అందుకని 1.5కి 3 గ్లాసుల నీళ్లు కొలిచి పెట్టుకున్నాను అనమాట. అవి కూడా వేసేసాను. ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత ఆ నీళ్ళని కొంచెం తీసుకొని మనం టేస్ట్ చేయాలన్నమాట. ఉప్పు అనేది కాస్త ఎక్కువగా ఉండాలి, అప్పుడు ఉడికిన తర్వాత ఈవెన్గా అవుతుంది. ఇప్పుడు ఉప్పు తక్కువగా ఉందనుకోండి, ఉడికిన తర్వాత చప్పగా అయిపోతుంది అనమాట. టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోయింది అనమాట. ఇంకా మూత పెట్టేశాను. ఇక్కడ చిన్న టిప్ అండి, కుక్కర్లు పేలుతూ ఉంటే ఎక్కువగా కదా, అలాంటి పరిస్థితి లేకుండా మనం కుక్కర్లో పప్పు అన్నం వండినప్పుడు ఈ విజిల్ వచ్చే ప్లేస్లోని కొన్నిసార్లు ఇరుక్కుపోతూ ఉంటాయి అనమాట. కనుక వెంటనే విజిల్ పెట్టేయకూడదు. కుక్కర్ పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలకి మనకి పైనుంచి ఆవిరి వస్తూ ఉంటుంది. ఆవిరి వచ్చిందంటే అక్కడంతా ఫ్రీగా ఉంది, ఏది బ్లాక్ అవ్వలేదని అర్థం అనమాట. అప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టేయాలి. ఎంతకీ ఆవిరి రాలేదంటే మధ్యలో ఏదో అడ్డుందని అర్థం. అలా కాకుండా డైరెక్ట్గా కుక్కర్ పెట్టిన వెంటనే విజిల్ పెట్టేసామనుకోండి, లోపల ఏదైనా అడ్డుందనుకోండి, అలాంటప్పుడే పేలే అవకాశాలు ఉంటాయన్నమాట. సో కుక్కర్ ఒక విజిల్ అయిపోయిన తర్వాత కొద్దిగా తగ్గించి ఒక 2-3 నిమిషాల నుంచి కట్టేశాను అనమాట. ఈలోగా నేను కొంచెం కచ్చంబీర కూడా చేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటాలు అనమాట. ఏంటి చేత్తో చేస్తున్నారని అనుకోకండి, చేతితోటి ఖచ్చితంగా ఈ కచ్చంబీరికి కానీ మనం మురి మిక్చర్ కలుపుకునేటప్పుడు కానీ చేతితోటి బాగా కలిపితేనే ఆ పులుపు, ఈ ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలకి అన్నిటికీ బాగా మిక్స్ అయ్యి టేస్టీగా ఉంటుంది. స్పూన్తో కలుపుతాము, చూసిన వాళ్ళకి బాగుంటుందని అనుకోకండి. తినేది మనం చేతితోటి తింటాం కదా, శుభ్రత పాటించి చేతులు శుభ్రంగా కడిగేసుకున్నాం అనుకోండి, ఏం పర్వాలేదు. కొద్దిగా పెరుగు తీసుకున్నాను, కొంచెం దీంట్లో గిలక్కొట్టినట్టుగా చేసేసి కట్ చేసి కలిపి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసాను. ఆల్రెడీ ఉప్పు కూడా వేసేసాను. ఉంటే కొత్తిమీర కూడా లైట్గా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. ప్లేట్లో కొద్దిగా నీళ్లు వేసి అవి కూడా వేసేసి బాగా కలుపుకున్నానండి. కుక్కర్ అయిపోయి వేడివేడిగా తినేటప్పుడు ఇది మొత్తం పెరుగంతా, ఈ పులుపు అంతా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. కావాలంటే కారం సరిపోలేదంటే కొంచెం పొడిగారం కూడా వేసుకోవచ్చు. నేనైతే సరిపడా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను కనుక కారం, ఉప్పు, పులుపు బ్రహ్మాండంగా సరిపోయాయి అనమాట. చాలా బాగుంటుందండి. ఎండాకాలం అయితే కీరా కూడా కలుపుకుంటాను, చలవ చేస్తుంది కదా, చాలా బాగుంటుంది. ఇంక ఇంట్లో అందరూ ఉండి ఇష్టంగా తింటారనేటప్పుడైతే నేను మసాలా కర్రీ కూడా ప్రిపేర్ చేస్తాను. విజిల్ అయిపోయిన తర్వాత 2-3 నిమిషాలు చిన్న మంట మీద పెట్టేసి కట్టేశాను. పొంగు వేడిగా తీసుకుని తింటే చాలా బాగుందండి. ఈ ధనియాల ఫ్లేవర్, ఆ కొబ్బరి టేస్ట్, అల్లం వెల్లుల్లి వేసాం కదా కొద్దిగా, మరి ఎక్కువ మసాలా ఘాటు లేకుండా చక్కగా చాలా టేస్టీగా ఉంది. పచ్చిమిర్చి కూడా మిక్సీ చేసేసాం కనుక కారంగా బాగుంది. సో ప్లేట్లో ఇది వడ్డించుకొని పక్కన ఈ కచ్చంబీర పెట్టుకొని తింటే ఈ చలి వాతావరణానికి వేడిగా పొంగు ఇలా చేసుకొని తింటే హాయిగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మామూలుగా ఇలా మసాలా రైస్ ఎవరైనా చేస్తే
బాగా నూనెతో విడివిడిలాడుతుంటుంది కదా, నేను మొదట వేసిన నూనె తప్ప మళ్ళీ వేయలేదు. చాలండి, టేస్టీగా ఉంటే చాలు, అంత నూనె అయితే అవసరం లేదని నా ఉద్దేశం అనమాట. మీకు కావాలంటే మీరు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని బ్రౌజ్ చేయండి. మీకు వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.